ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నటువంటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను కనుక చూస్తే భలే క్లారిటీ ఉందబ్బా అని చెప్పి అనిపించింది. చాలా ప్లెజెంట్గా, చాలా క్లియర్గా, ఎక్కడే కూడా తొనగకుండా, తొనికే కదా పక్కన పెట్టండి, రవ్వంతా కూడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా చాలా నీట్గా చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పేశారు. బీజేపీతో మీకు మంచి అంటే రిలేషన్ లాంటిది ఉంది కదా, మరి ఇప్పుడు చంద్రబాబుతో కలుస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు అని అంటే రిలేషన్ ఏముంది అందులో, ఎవరికి ఉన్న రాజకీయ ఆప్షన్స్ వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు చంద్రబాబుతో ఆప్షన్ చూసుకున్నారు, కలిశారు. వాళ్ళు కలిసేది ఎందుకంట అంటే డెవలప్మెంట్ కోసం అట. వాళ్ళు డెవలప్మెంట్ కోసం కలిస్తే మరి ఏమంటారు, నేనేం చేస్తూ ఉన్నా, ఏదైనా ఉంటే మీరు వెళ్ళి చంద్రబాబుని అడగాలి వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు. నేను యాజ్ ఏ చీఫ్ మినిస్టర్, మోదీ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్, డెవలప్మెంట్ కోసం అని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత వేలో ముందుకెళ్ళాం. కానీ వాళ్ళు పొలిటికల్ ఆప్షన్స్ వాళ్ళు చూసుకున్నారు. అంటే మరి అంతమంది కలిసి వస్తున్నారు, మరి మీకేమీ ఇబ్బంది లేదా అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా 50%కి మించి ఓట్లు వస్తే అటు సైడ్ ఎంతమంది కలుపుకున్నా వచ్చే నష్టం ఏముండదు కదా రాజ్దీప్. మాకు 50%కైనా పైన అంటే ఎక్కువ ఓట్లు వస్తున్నప్పుడు మేము దేనికి భయపడాలి, ఎవరికి భయపడాలి? 2019లో వచ్చిన ఓట్ల కంటే ఖచ్చితంగా అన్ని కంటే ఎక్కువ వస్తాయని చెప్పి నమ్ముతున్నారంటే అఫ్కోర్స్ ఖచ్చితంగా వస్తాయి అని. అండ్ ప్రభుత్వ వ్యతిరేకత బై డిఫాల్ట్గా ఉంటుంది కదా, మరి ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఎలా అధిగమిస్తారు అన్న ప్రశ్నకు మీరు చెప్పింది కరెక్టే. ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగైనా ఉండొచ్చు మామూలుగా 5 ఏళ్ళు గవర్నమెంటు పాలన చేసిన తర్వాత. బట్ మాది డిఫరెంట్. మా మీద వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? ప్రభుత్వాన్ని ప్రజల గుమ్మం దగ్గరికి తీసుకెళ్ళాం, అవినీతి లేని పాలన అందించాను, ఇచ్చిన మేనిఫెస్టో 99% అమలు చేశాను, ప్రతి సంక్షేమ పథకం అందించాను, ప్రజల బ్రతుకులు మారడానికి ఎంత భరోసా కావాలో అంత భరోసా, అంత మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాను, స్కూళ్ళు మార్చిన, ఆసుపత్రులు మార్చిన, పిల్లల చదువులకు భద్రం ఇచ్చారు. ఇన్ని చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అన్నది మా విషయంలో అది వర్తించదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు రాజ్దీప్ అంటారు, మరి అంత నమ్మకంగా ఉంటే 81 మందిని మార్చడమా లేదా షిఫ్ట్ చేయడమా ఎందుకు చేశారు అని అడిగితే, ఎవరికైనా ఏ రాజకీయ పార్టీకైనా వాళ్ళ వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు పైన ప్రభుత్వం, ఇప్పుడు నేను పైన అంటే నేను నా స్టేజ్లో ఎవరికి ప్రజలకు వ్యతిరేకత లేదు అన్నప్పుడు, సరే నియోజకవర్గ స్థాయిలో ఏదైనా వ్యతిరేకత ఉంది అనుకున్నప్పుడు దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకోవాలి. అయినా ఇదంతా కాదు, నేను ప్రతి సభలోనూ చెబుతున్నది ఒకటే, మీరు వేసే ఓటు ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు, మీరు వేసే ఓటు మీ భవిష్యత్తు భద్రానికి సంబంధించి వేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీ భవిష్యత్తుకు భద్రత ఇస్తాడు అని అనుకుంటే నాకు ఓటు వేయమని చెప్పి అడుగుతూ ఉన్నా. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఓటు అడుగుతున్నది నేరుగా జగన్మోహన్ రెడ్డి అని నేనే అడుగుతూ ఉన్నా ఓటు. అంటే దాని ఉద్దేశం గెలిచినా ఓడినా నేనే బాధ్యుని అని చాలా క్లియర్ కట్గా చెబుతున్నారుగా. నియోజకవర్గ రాష్ట్ర స్థాయిలో వ్యతిరేకత ఉంటుంది, నియోజకవర్గ స్థాయిలో వ్యతిరేకత ఉంటుంది. అటువంటి ఉన్న దగ్గర మార్చుకుంటూ పోయాం. అయినా అది ఎవరికి ఉన్నటువంటి వాళ్ళ పొలిటికల్ వ్యూ కదా అని చెప్పి కూడా చాలా క్లియర్గా. మరి చంద్రబాబు విపక్షాలు అంటూ ఉన్నారు డెవలప్మెంట్ లేదు అన్నదానికి చాలా బ్రహ్మాండంగా సమాధానం చెప్పారు. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి రాజ్దీప్? ఏంటి డెవలప్మెంట్ అంటే? పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టేశాము అని అంటే ఆ బిల్డింగ్లో కొందరు ఉద్యోగాలు చేసేస్తే డెవలప్మెంట్ అయిపోతుందని చాలామంది అనుకుంటుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, అసలు బేసిక్గా ఆర్థిక వ్యవస్థను నడిపించేది ఏంటి, ఆర్థిక వ్యవస్థను డ్రైవ్ చేసేటివి ఏంటివి, 60% పైగా ఉన్న అగ్రికల్చర్ లేబర్స్ వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కదా మనం భరోసా ఇవ్వాలి, వాళ్ళకి కదా తోడ్పాటు ఇవ్వాలి. ఎంఎస్ఎంఈలు కదా కీలకం.
నా ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈలకు ఎంత తోడ్పాటు ఇచ్చాము, ఎన్ని ఎంఎస్ఎంఈలు వచ్చాయి, ఎంత ఉపాధి జరిగిందన్నది చూడాలి కదా, ఎంత జరిగిందన్నది చూడాలి కదా. మెయిన్ మహిళా సాధికారత సాధించడం కదా చాలా ఇంపార్టెంట్. ఆర్థిక వ్యవస్థకు పటిష్టం కదా. మహిళా సాధికారత కోసం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నాం. లేబర్, అగ్రికల్చర్ అండ్ ప్రతి కుటుంబము కూడా డెవలప్ అయ్యేకి ఎన్ని నిర్ణయాలు తీసుకున్నాం. మరి ఆర్థికంగా వాళ్ళు కదా వ్యవస్థకు కీలకం అవుతారు. మరి వాళ్ళ మీద మేము పెట్టింది ఏంటి? మరి వాళ్ళ మీద పెట్టి చేయడం వల్లనే కదా జిఎస్డిపి వృద్ధి రేట్లు ఆంధ్రప్రదేశ్ టాప్ లిస్టులో ఉండడానికి, తలసరి ఆదాయం ఆ విషయంలో కూడా టాప్ లిస్టులో ఉండడానికి కారణం అదే కదా. మరి వీళ్ళ దృష్టిలో డెవలప్మెంట్ ఏంటో మనకు అర్థం కాదు. కానీ జగన్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. అండ్ అమరావతి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అమరావతి అనేది ఒక స్కామ్. గుంటూరుకు 40 కిలోమీటర్లు ఉంటుంది, విజయవాడకు 40 కిలోమీటర్లు ఉంటుంది. అది ఒక స్కామ్ని అలో చేయడం ఏంటి? స్కామ్ని ఎలా అలో చేస్తాము అని చెబుతూ ఏ విధంగా స్కామ్ జరిగింది అని కూడా, ఏ విధంగా వాళ్ళు భూములు లాక్కున్నారు, ఏ విధంగా తక్కువ రేటుకి లాక్కున్నారు, ఏ విధంగా వాళ్ళ మనుషులకు లాక్కున్నారు, ఈ విషయాలను కూడా అలా టచ్ చేశారు. అండ్ షర్మిల గారి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా షర్మిల పోటీ చేయడం కాదు నన్ను బాధిస్తున్నది, చాలా దారుణంగా ఓడిపోయి డిపాజిట్లు రాకుండా కూడా ఓడిపోతుంది అన్నది నన్ను బాధిస్తుంది. ఆమె పోటీ చేయకూడదు అని చేస్తున్నది ఎవరి తరపున? మా నాన్నగారి పేరు ఛార్జ్ షీట్లో పెట్టిన వాళ్ళ వ్యక్తుల తరపున, మా కుటుంబాన్ని హింసించి ఇబ్బంది పెట్టిన వాళ్ళ తరపున. ఆమె కరెక్ట్ కాదు, చేస్తూ ఉంది. కానీ అత్యంత దారుణంగా ఓడిపోబోతుంది అన్నది నన్ను బాధిస్తుంది. మెయిన్ అది నన్ను హర్ట్ చేసేది. డిపాజిట్లు కూడా రాకుండా పోతుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి అంశం మీద చాలా క్లియర్గా మాట్లాడారు. చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తూ ఉన్నారు. డెఫినెట్లీ అధికారం అనేది కంటిన్యూ అయ్యే తీరుతుందని, ఏ ప్రశ్నకు జగ్గడం, ఏ ప్రశ్నకి ఏదే కాదు నీట్గా రాజ్దీప్కే చెప్పారు. ఒకవేళ క్షేత్రస్థాయిలో మీరు చెప్పినంత అభివృద్ధి లేదు, లేకపోతే మీరు చెప్పిన అన్ని సంస్కరణలన్నీ అంత ఫుల్-ఫ్లెడ్జ్డ్గా అమలు కాలేదు అని కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కదా. అంటే మరి నన్నెందుకు రాజ్దీప్? వెళ్ళి క్షేత్రస్థాయికి మీరే వెళ్ళండి, వెళ్ళి ఎవరి ముందన్న మైకు పెట్టండి. బళ్ళు మారినాయా లేదా అడగండి, ఆసుపత్రులు మారినాయా లేదా అడగండి, పథకాలు వాళ్ళకు వస్తున్నాయా లేదా అని అడగండి. ఇవన్నీ అందుతున్నాయా లేదా, వచ్చాయా లేదా, మీరే వెళ్ళి వాళ్ళ ముందు మైకు పెట్టి అడగండి. అది కదా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ అంటే. ఎవరో ఏదో చెప్పి ప్రచారం చేస్తే అది నిజాలు అయిపోవు కదా. వెళ్ళి అడగండి, మాట్లాడించండి, తెలుస్తుంది అని చెప్పి పిచ్చ క్లారిటీగా మాట్లాడారు.